గైస్ మీలో ఇంకెవరన్నా గార్డెన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీ ఇంకా చూడలేదన్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేసి మూవీని చూసిన తర్వాత చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో ఫుల్ ఆఫ్ స్పాయిలర్స్ ఉంటాయి గైస్. ఈ మూవీలో రాకెట్ ని బతికించడానికి క్విల్ మరియు తన టీం ట్రై చేస్తుంటారు. బట్ రాకెట్ ట్రీట్మెంట్ వర్క్ అయినట్లే అయ్యి సడన్ గా వర్కింగ్ ఆగుతుంది. కరెక్ట్ గా అప్పుడే రాకెట్ యొక్క పల్స్ అనేది పూర్తిగా జీరోకి పడిపోతుంది గైస్. అంటే తన గుండె అనేది కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోతుంది అనమాట. కరెక్ట్ గా ఆ పర్టికులర్ టైంలోనే రాకెట్ ఒక వైట్ షేడ్ ఉన్న ప్లేస్ లోకి వెళ్తాడు, అది కూడా లైలాని కలుసుకోవడానికి. లైలా తన వల్లే చనిపోయిందని, అలాగే లైలాని కాపాడలేనందుకు క్షమాపణ అడిగి తను కూడా చనిపోయి వాళ్ళ దగ్గరికి రావడానికి రెడీ అవుతాడు. బట్ లైలా అప్పుడే కాదు అని ఆపుతుంది. కరెక్ట్గా ఈ మూమెంట్లోనే రాకెట్కి మళ్ళా ప్రాణం వస్తుంది. తన పల్స్ అయితే మళ్ళా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి రేజ్ అయ్యే ఒకే ఒక్క క్వశ్చన్, రాకెట్ పల్స్ ఆగినప్పటి నుంచి మళ్ళా పల్స్ తిరిగి వచ్చే వరకు తను ఉన్న ప్లేస్ ఏంటి? తను లైలాని చూసింది, తనతో మాట్లాడింది, అలాగే తన ఫ్రెండ్స్ని కలిసింది, ఇదంతా ఏ ప్రదేశంలో జరిగింది? మనం చూసింది ఒక ఫ్లాష్ బ్యాక్ సీనా అంటే అది కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాగే అది ఏమన్నా ఇల్యూజన్ అంటే మార్వెల్ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో రాకెట్కి ఇల్యూజన్ వచ్చింది అనే సిల్లీ రీజన్ యూజ్ చేయదు. సో ఈ రెండు కాకుండా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఒకే ఒక ఆన్సర్ ఆఫ్టర్ లైఫ్ వరల్డ్. మార్వెల్లో ఈ ఆఫ్టర్ లైఫ్ వరల్డ్స్ ని చూపించడం కొత్త ఏమి కాదు. చాలా మూవీస్ లో అండ్ ప్రాజెక్ట్స్ లో చాలా సార్లు చాలా రకాలుగా చూపించారు. లైక్ వకాండియన్ సోల్ వరల్డ్. వకాండా కింగ్ చనిపోతే వారి యొక్క సోల్ అనేది వకాండా యొక్క సోల్ వరల్డ్ లోనే భద్రపరచబడతాయి. ఆల్సో హార్ట్ షేప్ హెర్బ్ని తీసుకున్నప్పుడు టెచాలా ఈ సోల్ వరల్డ్ కి రావడం, వాళ్ళ పూర్వీకులతో కమ్యూనికేట్ చేయడం మనం ఆల్రెడీ చూసాం. ఇది కేవలం వకాండియన్స్ యొక్క ఆఫ్టర్ సోల్ వరల్డ్ గైస్. నెక్స్ట్ వన్ వెల్హలా. ఈ వెల్హలా లాజికల్గా యాస్గార్డియన్స్ యొక్క సోల్ వరల్డ్ అని చెప్పొచ్చు. బట్ ఈ సోల్ వరల్డ్లో బ్రతికి ఉన్న యాస్గార్డియన్స్ కావాలన్నప్పుడు వెళ్ళలేరు గైస్. కేవలం యుద్ధంలో చనిపోతే మాత్రమే ఈ వెల్హలాకైతే ఎంట్రీ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ సోల్ స్టోన్లో ఉండే సోల్ వరల్డ్. ఇది కంప్లీట్గా సోల్ స్టోన్ వరల్డ్ గైస్. థానోస్ స్నాప్ చేసిన తర్వాత డెస్టే చనిపోయిన 50% పాపులేషన్ అంతా కూడా సోల్స్ రూపంలో ఈ వరల్డ్లోనే దాచబడి ఉంటారు, భద్రపరచబడి ఉంటారు. ఆల్సో స్నాప్ చేశాక థానోస్ గమోరాని మీట్ అయ్యేది కూడా ఈ సోల్ స్టోన్ సోల్ వరల్డ్లోనే. నెక్స్ట్ యాస్ట్రల్ డైమెన్షన్. ఈ వరల్డ్లోకి బ్రతికి ఉండగానే మ్యాజిక్తో ఎంటర్ అవ్వచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో చాలా సార్లు మనం ఈ యాస్ట్రల్ వరల్డ్ అయితే చూసాం. యాక్చువల్గా దీన్ని ఒక వరల్డ్లో చెప్పడం కన్నా డైమెన్షన్గా చెప్తే బెటర్ ఏమో. ఇక నెక్స్ట్ వన్ ఈజిప్షియన్ అండర్ సోల్ వరల్డ్. మూన్ నైట్ సిరీస్లో మనం ఈ ఈజిప్షియన్ సోల్ వరల్డ్ని చూసాం. అందులో కూడా మనం బ్రతికి ఉండగా ఎంటర్ అవ్వచ్చు గైస్. బట్ మనకి ఈజిప్షియన్ గాడ్స్ యొక్క పర్మిషన్ కావాలి అండ్ వాళ్ళు యాక్సెస్ చేయాలి. ఇలా ఎంసీయూలో చాలా ఆఫ్టర్ లైఫ్ వరల్డ్స్ ఉన్నాయి గైస్. బట్ రాకెట్ నేను చెప్పిన అన్ని రకాల వర్డ్స్లోకి దేనిలో కూడా ఎంటర్ అవ్వలేదు గైస్. రాకెట్ ఎంటర్ అయింది ఎంసీ యూనివర్స్లో ఒక కొత్త ఆఫ్టర్ లైఫ్ వరల్డ్లోకి. అంటే మార్వెల్లో మనం ఇప్పటివరకు చూడని ఒక కొత్త ఆఫ్టర్ లైఫ్ వరల్డ్ ఉందన్నమాట. రాకెట్ ఎంటర్ అయిన ఆఫ్టర్ వరల్డ్ని కేవలం నేను ఒకే ఒక్క మూవీలో నోటీస్ చేశాను గైస్. అదే డెడ్పూల్ 2 మూవీ. ఆ మూవీలో డెడ్పూల్ చనిపోయే సిచ్యువేషన్ వస్తుంది. అదే టైంలో ఆఫ్టర్ లైఫ్ వరల్డ్లోకి వెళ్ళి వెనిసాని అయితే కలుసుకుంటాడు. సేమ్ ఇక్కడ కూడా వెనిసా వేడికి ఇంకా టైం ఉంది అని చెప్పేసి వెనక్కి పంపించేస్తుంది. సేమ్ డెడ్పూల్ అండ్ రాకెట్ ఒకే రకమైన సినారియోస్ని అయితే ఎదుర్కొన్నారు గైస్. మేబీ డెడ్పూల్ మూవీలో చూపించిన ఆఫ్టర్ లైఫ్ వరల్డ్ లాంటి దానిలోకి రాకెట్ వెళ్ళి ఉండొచ్చు. ఆల్సో డెడ్పూల్ 3 మూవీ మార్వెల్లోనే రాబోతుంది. అది కూడా ఫస్ట్ 2 పార్ట్స్కి కంటిన్యూషన్ స్టోరీగా వస్తుందట. అంటే అఫీషియల్గా మార్వెల్లో డెడ్పూల్ స్టోరీ ఇన్వాల్వ్ అయినట్టే. సో అక్కడ డెడ్పూల్ వచ్చేసరికి ఏదైతే ఆఫ్టర్ లైఫ్ వరల్డ్కి వెళ్ళాడో సేమ్ టు సేమ్ రాకెట్ కూడా అదే రకమైన ఆఫ్టర్ లైఫ్ వరల్డ్కి వెళ్ళుండొచ్చు. నేను చూసిన సినారియోలో కేవలం దీంతో తప్ప రాకెట్ వెళ్ళిన వరల్డ్ అనేది దేంతో కూడా కనెక్ట్ అవ్వలేదు గైస్. ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి, ఇదంతా కేవలం థియరీ మాత్రమే. అంటే థియరీ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.